శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి వరి నూకతోని పులుసు పిండి చేసుకుందామండి. దానికి కావాల్సింది ఇదిగోండి, ఈ గ్లాస్తోని 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. 2 గ్లాసులు నూకండి, 4 గ్లాసులు వేసుకుంటానండి వాటర్. కొంచెం తక్కువ వచ్చాయి వాటర్. ఇది కరెక్ట్గా 4 గ్లాసులు వాటర్ వేసేయండి. కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. మన సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. ఇందులోని ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. మరి ఎక్కువ వేసుకోకూడదండి, పసుపు వాసన వచ్చేస్తే. కొంచెం ఆయిల్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ వేసుకుంటే మనకి ఏంటంటే అండి, నూక మరిగిన నీళ్ళలో వేస్తాం కదా, అవి మనకి అంటుకోకుండా ఉంటుందండి, బాగా వస్తుంది. మూత పెట్టుకుని మనం కాసేపు ఉంచుకుంటే వాటర్ మరుగుతుంది కదా, మరిగిన వాటర్లో మనం వరి నూక వేసుకుందామండి. ఇదిగో చూడండి, ఈ పులుసు పిండికి కావాల్సినవి చూపిస్తున్నాను. ఇదిగోండి, 8 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 4 ఎండుమిరకాయలు తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నానండి. ఈ చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకుంటానండి. ఇదిగోండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు కలుపుకుని ఓ దాంట్లో వేసుకుంటానండి. ఎప్పుడు తొందరగా అయిపోతుంది అనేసి ఇవన్నీ కలిపి పోపు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకుంటానండి. ఇక వాటర్ పెట్టుకున్నాం కదా, ఇంకా మరగలేదు. మరిగిన తర్వాత నూక వేసుకుందామండి, వరి నూక. ఇదిగో చూడండి, ఏ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానో 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాం కదా, ఇక 2 గ్లాసులు వేస్తున్నానండి. ఇదిగోండి, ఇది 1 గ్లాసు, 2 గ్లాసులు నూక, వరి నూక వేసేసానండి. దీన్ని మనం ఉప్మాలాగా దగ్గరికి మెత్తగా ఉడికిన తర్వాత మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక్కసారి కలుపుకుందామండి. దగ్గరికి వచ్చేస్తుందండి. ఇది ఉక్కి ఉక్కాలండి. దీన్ని ఉక్కిన తర్వాత మనకు దగ్గరికి వస్తుందండి. అప్పుడు పోపులు వేసుకుని చింతపండు పులుసు పెట్టుకుందామండి. మూత పెడుతున్నాను, తొందరగానే మగ్గిపోతుందండి. చూడండి, ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసింది. మనం ఉక్కిదప్పుడు ఏం చేయాలంటే అండి, చిన్న శాఖ పెట్టుకోవాలండి. మరి పెద్ద శాఖ పెట్టేసుకుంటే మనకి అడుగు పట్టేస్తుందండి అండి. చూడండి, ఇది చల్లారితే విడివిడిగా పొడి పొడిగా కూడా అయిపోతుందండి. 1 నిమిషం మనకి మగ్గితే రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని పోపు వేసేసుకుని పులుసు వేసేసుకున్నామండి, చింతపండు పులుసు. చూడండి, ఇలాగా చిన్న శాఖని మగ్గితే సరిపోతుందండి. పక్కద కొంచెం 1 నిమిషం మనం మూత పెట్టుకుంటే ఇంకా మగ్గుద్దండి. మగ్గిన తర్వాత మనం పోపు వేసుకుందాము. చింతపండు పులుసు కూడా వేసుకున్నాము. చింతపండు పులుసు కూడా ఇలాగా గుజ్జులాగా తీసుకున్నానండి. చూడండి, ఇది పక్కన పెట్టుకున్నాం. ఇందులో కొంచెం పంచదార వేసుకుంటే, పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. ఇది రెడీ అయినట్టేనండి. ఒక్కసారి కలిపి చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఉడికిపోయిందండి. ఉడికిపోవడం పక్క స్టవ్ మీద మార్చుకుని గిన్నె పెట్టుకుందామండి. 1 నిమిషం పక్క స్టవ్ మీద చిన్న సెకనే పెడతానండి. ఈ లోపల చిన్నగా మనం గిన్నె పెట్టుకుంటే, చిన్న గిన్నె పెట్టుకుంటే సరిపోతుందండి. ఆయిల్ వేసుకుందామండి. ఇందులోని ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందామండి. చూడండి, ఆయిల్ కూడా తక్కువ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసాను, కొద్దిగా సరిపోతుందండి ఆయిల్. పోపు వేసేస్తున్నానండి. చూడండి, వేగుతున్నాయి కదా, వేగుతున్నాయండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి
ఇలా వేసేసుకుందామండి. అల్లం కూడా వేసుకుందాము. కరివేపాకు వేసేసుకుందాం. చూడండి వేగిపోతున్నాయి. పోపు వేగిపోయినట్లండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటండి, పచ్చిమిర్చి కూడా ఈ వేడి మీదే వేసుకుంటే మనకి బాగుంటాయండి. మరీ వేగిపోకూడదండి. పచ్చిమిర్చి వేగితే టేస్ట్ ఉండవు. కావాలంటే పచ్చిమిర్చి తినేవాళ్ళు కూడా ఉంటారు కదండి, పచ్చిగా తినేవాళ్ళు ఉంటారండి. ఈ పోపు బాగా వేగిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని ఉంచేసుకుందామండి. కలుపుకున్నప్పుడు తీసుకుందామండి. ఇలా బౌల్లో తీసుకున్నాను. చింతపండు రసం వేసుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత మనం ఉప్పు పిండి వేసుకుని కలుపుకుందామండి. ఇదిగోండి కొంచెం పంచదార కూడా వేస్తున్నాను. యాక్చువల్లీ బెల్లం వేయాలండి, బెల్లం ఇంట్లో లేదు, అందుచేత కొంచెం పంచదార వేస్తున్నాను. చూడండి ఇలాగా చిక్కగా వచ్చేలాగా చేసుకుని పక్కన పెట్టుకుందామండి. మనం అది పెట్టుకుని కలుపుకోవడానికి రెడీ పడతామండి. ఇదిగోండి చూడండి రెడీ అయిందండి. అది ఇప్పుడు పిండి బాగా వచ్చింది. మనం ఏం చేద్దామంటే అండి, ఒక పళ్ళులోకి తీసుకుంటే బాగా కలుపుకోవడానికి బాగుంటుందండి. ఏంటంటే బేగా చల్లారుతుందనండి. ఈ పళ్ళులోకి తీసుకుందామండి. చూడండి దీంట్లోని మనం ఈ చింతపండు రసం వేసేసుకుందామండి. సరిపోతుందండి. వేసేసుకున్నాం కదా. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంకో పోపులు ఉన్నాయి కదండి, పోపులు వేసుకుంటే మనకి కలిపేసుకోవచ్చండి. బాగా కలిపేసుకుంటే మనకి సరిపోతుందండి. పులుసు పిండి రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. చూడండి మీరు ట్రై చేసి చూడండి. వరినొక ఇంట్లో రెడీ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే షాప్లో అమ్ముతున్నారు తీసుకొచ్చుకున్నా పర్వాలేదు, బాగుంటుందండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ మాత్రం కరెక్ట్గా వేసుకుంటే అందులో కొంచెం ఆయిల్ వేసుకుని, ఉప్పు వేసుకుని, కొంచెం పసుపు వేసుకుని దగ్గరగా ఉప్మాలా చేసుకుని, తర్వాత మనం ఇలా పోపులు వేసుకుని చింతపండు రసం కానీ నిమ్మకాయ రసం కానీ వేసుకుని చేసుకుంటే మనకి పులుసు పిండి రెడీ అవుతుందండి. ఇది దేవుడికి, అమ్మవారికి కానీ దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చండి. మనం ఎవరికైనా కొంచెం కొంచెం పెట్టుకున్నా తప్పులేదండి, బాగుంటుందండి. సరే అండి, ఉంటానండి. ఈరోజు ఈ వీడియోతో ముగిస్తున్నానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఉంటానండి. సరే అండి.